My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నైనా ఈ సమయంలో తను ఉన్న పాటను మీ పాస్ అనేది వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకే వందనాలు అయ్యా. గత కొన్ని రోజులుగా దావీదు చరిత్రను మేము ధ్యానిస్తుండగా ఈరోజు ప్రభానైనా ఇంకొక అంశము నాయన తన దావీదు అలాగే తను చేసిన పాపము గురించి మేము ప్రభా ధ్యానిస్తూ ఆలోచన చేస్తుండగా మాలో ఏ పాపం ఉందో మేము సరి చేసుకోవడానికి మాకు కృపను దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనతో వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మళ్ళీ మనకిస్తున్న అంశం ఏంటంటే 1 సామ్యుయేలు 11వ అధ్యాయంలోకి వెళ్ళి మరి దావీదు అలాగే తన యొక్క పాపము అలాగే రికన్సిలేషన్, అంటే సిన్ అండ్ రికన్సిలేషన్, దావీదు యొక్క పాపము అలాగే తను పాపము ఒప్పుకొని దేవుని వైపు తిరుగుట. ఆ రకంగా దేవాది దేవుడు ఇక్కడ ఎలాంటి మాట ఇస్తున్నాడు అంటే ఇప్పటి వరకు మనం ధ్యానించడానికి సహాయం చేశాడు. ఎలాంటి తెలుసా అండి, దావీదు గురించిన మంచి మాటలు, మంచివి గత మరి 9 భాగాలుగానండి. అంటే గతంలో ఇంకెన్నో వచనాలు మనం దావీదు గురించి 100 మెసేజ్లని చెప్పుకోవచ్చు. అయితే 9 ధ్యానాలు మరి కంటిన్యూస్గా చేసుకున్నప్పుడు దావీదు గురించి మెంచేనండి. కానీ ఇప్పుడు చూస్తే దావీదు గురించి తను చేసిన ఒక పొరపాటుని గురించి ధ్యానించబోతున్నామండి. మనం దాన్ని బట్టి మనం దావీదుని అసహించుకోవడానికి లేదు, కానీ దావీదు కూడా ఒక సామాన్యమైన మనిషే, దేవుడికి హృదయానుసారుడిగా పిలువబడిన వ్యక్తి. అయినను పాపం చేసి ఉన్నాడు. ఎలా చేశాడు, ఎందుకు చేశాడు అనే దాని గురించి మనం ధ్యానిస్తూ అలాగే మరి ఏ రకంగా ఒప్పుకున్నాడు అనే దాని గురించి కూడా మనము ఇక్కడ మరి నేర్చుకుందామండి. 1 సామ్యుయేలు 11వ అధ్యాయం అండి. అక్కడ చూసినప్పుడు అది వసంతకాలం అటండి, అండ్ ఇట్ ఇస్ ద టైమ్ ఆఫ్ స్ప్రింగ్ ఇన్ ద ఇయర్. మరి తను యుద్ధానికి వెళ్ళాల్సిన వాడు. మరి క్లియర్గా మొత్తం వచనాలని ఆ అధ్యాయం అంతా కూడా ధ్యానిస్తూ ఉంటే మనం చెప్పుకోవచ్చండి, ఆయన మొదటిగా యుద్ధానికి వెళ్ళాల్సిన వాడనమాట. ఆ సమయంలో ఎక్కడికి యుద్ధం అంటే రబ్బా అనే పట్టణానికి మరి యుద్ధానికి వెళ్ళాలి. మరి తన సైన్యం అంతా వెళ్ళిపోయారు, కానీ తను మాత్రం ఎందుకో మరి కారణం ఏదైనానో, మరి యుద్ధ వీరుడే, టైంలో యుద్ధానికి వెళ్ళేవాడే, కానీ ఆ రోజు ఎందుకు వెళ్ళలేదో మనకు తెలియదు. కానీ ఒక పూట మరి ఇంట్లో ఉండి మరి తను మంచం మీదకి వెళ్ళేసి అంటే మరి పడుకొని లేసి ఒకనొక సమయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే మేడ మీద అటు ఇటు తిరుగుతుండగా అనుకోని రీతిగా మరి బత్సబా అనే ఒక స్త్రీని స్నానం చేస్తుండగా చూడడం అనేది జరిగిందంట. వెంటనే తన హృదయము మరి తన వైపు ఆకర్షించబడ్డం. మరి బైబిల్ ఏం చెప్తుందంటే మరి అందంగా ఉన్న స్త్రీ అని చెప్పేసి, తనకి ఎంతో మంది భార్యలు ఉన్నారు, అయినా కూడా మరి తను అయ్యో నేను అనుకోకుండా చూశాను అని చెప్పేసి దేవుడికి ఇష్టం లేదా అని చెప్పేసి దూరం తప్పుకొని వెళ్ళిపోవాల్సిందే. కానీ ఆశా నిగ్రహం లేకనో మరి ఏ రకంగానో మరి ఆ సమయంలో తను పాపంలోకి పడిపోయాడు. వెంటనే ఆ అమ్మాయి గురించి ఆరా తీశాడండి. స్త్రీ ఎవరో అని కనుక్కున్నప్పుడు ఉరియా యొక్క మరి భార్య అని తను తెలుసుకుని మరి వెంటనే ఆమెను నా దగ్గరికి పంపించమని మనుషులను పంపిస్తాడండి. ఆమె భయముతోనో మరి ఏం చేయలేని పరిస్థితిలో, తనకి తెలియదు కారణం ఏదైనాను, మరి రాజు పిలిచాడు కాబట్టి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళినప్పుడు మరి అక్కడ దావీదు తనతో పాపం చేసినట్టుగా బైబిల్ చెప్తుందండి. పాపం చేసి అక్కడతో వదిలేసినా కానీ ఏమయ్యేది కాదు. కానీ మరి కొన్ని రోజుల తర్వాత అనుకోని రీతిగా, ఎందుకంటే ఇక్కడ ఉరియా అనే వ్యక్తి లేడండి, యుద్ధానికి వెళ్ళాడు, అక్కడ తన భర్త లేడు కాబట్టి ఆ సమయంలో మరి కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు మరి అక్కడ ఏమి జరిగిందంటే యుద్ధము ఒక్కరోజని కాదండి. ఆయన ఆ సమయంలో యుద్ధానికి వెళ్ళలేని మాట నిజమే, కానీ ఇక్కడ వీరు ఈ దావీదు పాపం చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటే మేబీ 1-2 months తర్వాత మరి అంతే కదండి, మరి ఒక స్త్రీ తన గర్భవతి అని తెలియాలంటే కనీసం 1 నెల 2 నెలలు ఆగాలి. కాబట్టి మరి కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఆ స్త్రీ వచ్చి చెబుతుంది,
అయ్యా నీ వలన నేను మరి గర్భవతిని అయ్యాను అని చెప్తుంది. వెంటనే దావీదుకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఉరియా అయితే మరి అక్కడికి వెళ్ళిపోయాడు, అప్పటికి యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఈ ఉరియాని ఏం చేయాలో తెలియట్లేదు, ఈమెను ఏం చేయాలో తెలియట్లేదు. తన పాపం బయటపడుతుంది కాబట్టి ఇప్పుడు ఆ స్త్రీ నువ్వు ఎవరి వల్ల గర్భవతి అయ్యావని అందరూ ప్రశ్నించినప్పుడు నా పేరు బయటకు వస్తుందని ఏం చేయాలో తెలియక మరి యుద్ధాల్లో ఉన్న ఉరియా ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అని తన సైనాధిపతితో కనుక్కొని అతనిని ముందు పెట్టమని, జాగ్రత్తగా వినండి, తనని ముందు పెట్టండి, ముందు పెడితే చచ్చిపోతాడు, తను చచ్చిపోతే నా వే క్లియర్ అయిపోతుంది. అంటే ఏ ఉద్దేశం ఉందనేది ఇక్కడ నేను మాట్లాడలేను, కానీ తనేంటంటే ఇంకా ఉరియా ఉండకూడదు, ఉరియా ఉంటే నాకు ఏమవుతుంది అంటే నా పరువు పోతుందో లేకపోతే అందరికీ తెలుస్తుంది అనుకొని ఏం చేస్తున్నాడంటే ఉరియాని ఎట్లయినా చంపేయాలని తలంపుతో అక్కడ సైనాధిపతికి ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. మరి ఆ రీతిగానే మరి ఏమవుతుంది అంటే అనుకోకుండా ఉరియా మరి ఎందుకు ఇక్కడికి వస్తాడో, ఇక్కడికి కూడా వస్తాడండి. అంటే ముందుగా వచ్చేస్తాడు అనుకోకుండా, ఏదో పని మీదనో లేకపోతే ఏదైనా సమాచారం తీసుకురావడానికి వస్తే, నువ్వు వస్తే వచ్చావు కదా ఇంకా రెస్ట్ తీసుకొని భార్య దగ్గరికి వెళ్ళు, నీ ఇంట్లో మంచిగా సేద తీరు అంటే అతను ఎంత గొప్పవాడంటే, ఎంత మంచి అంటే ఈ రాజుల తర్వాత రాజు దగ్గర మరి ఒక సేనాధిపతిగా మరి మంచి శ్రేష్టమైన పోస్టులో ఉన్నవాడేం కాదండి. కాకపోతే తను యుద్ధానికి సంబంధించిన ఒక సామాన్య సీదా ఒక సైనికుడే. మరి యథార్థంగా అయ్యా నా వాళ్ళంతా అక్కడ ప్రాణాలన్నీ అరచేతిలో పెట్టుకొని వారు యుద్ధం చేస్తుండగా నేను వెళ్ళి నా భార్యతో నేను ఉండలేను ప్రభా, నేను ఆ సుఖాలు నేను ఇప్పుడు అనుభవించే సమయం కాదు అని చెప్పేసి నేను వచ్చిన పని ముగించుకొని నేను వెళ్ళిపోతానని చెప్పేసి రాత్రంతా కూడా ఆరు బయటనే పడుకొని మరి వెళ్ళిపోతాడు. అప్పుడు సరే నువ్వు ఇట్లా వెళ్ళిపోతున్నావు కదా అని తన చేతనే ఒక లెటర్ రాపిస్తాడండి. ఎవరికి తెలుసా అండి? మరి అక్కడున్న సైనాధిపతికి. అంటే ఇక్కడ ఉరియా ఎంత నమ్మకమైన వాడంటే నిజంగా మరి ఏం లెటర్లో ఏముందని కూడా తీసి చూడండి, చక్కగా వెళ్ళి అతనికి అప్పచెప్తాడు. తన మరణానికి సంబంధించిన వాంగ్మూలం తనే తీసుకెళ్ళిపోతాడనమాట. నిజంగానే అప్పుడు ఆ తర్వాత మరి రాజు ఆజ్ఞకి లోబడి ఆ సైనాధిపతి ఏం చేస్తాడంటే ఉరియాని ముందుగా పెట్టడం, మరి శత్రువులు వచ్చి ఉరియాని చంపేయడం అనేది జరిగిపోతుంది. సో యుద్ధంలో తను చనిపోతాడు. తర్వాత మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే మరి తను బాధపడుతుంది. ఎవరు? బెత్సబా గురించి ఒక కాన్సెప్ట్ ధ్యానించవచ్చండి. కావాలంటే మీరు నా యూట్యూబ్లో అంటే గ్లోరియస్ గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ అనే యూట్యూబ్లో బెత్సబా గురించి కొన్ని సంవత్సరాల కిందట అండి మరి నేను చెప్పడం జరిగింది తన గురించి. అలాగే ఇప్పుడు కూడా మరి కొన్ని ధ్యానిద్దాము. అయితే ఇప్పుడు దావీదు వైపు నుండి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఇక్కడ బెత్సబాకి మరి తన భర్త చనిపోయాడని తెలిసిన వెంటనే తను కూడా మరి అంగలార్చి వేదన పడిన తర్వాత మరి అక్కడ ఏం జరిగింది అంటే మరి దావీదుకి తెలుసు కదండి మరి ఆ స్త్రీ మరి గర్భవతి అని తెలుసు కాబట్టి మరి 9 మాసాలు నిండారుగా మోయడానికి మరి ఆ సమయంలో తనకి అవకాశం కూడా వచ్చింది. మరి అబార్షన్ అట్లాంటిది ఏం లేవు కాబట్టి ఆ రోజులలో. అయితే ఈ లోపల ఒక సంఘటన జరిగిందండి. బై ద టైమ్ ఆఫ్ ద డెలివరీ అంటే ఆ బిడ్డ పుట్టే లోపలే అంటే దావీదికి బెత్సబాకి మరి ఆ పాపపు సంతానం అంటే పాపం వలన కలిగిన సంతానము పుట్టబోయే లోపలే మరి దేవాది దేవుడు మరి దావీదుతో మాట్లాడడానికి మరి నాతాను ప్రవక్తను పంపించేస్తాడు. నాతాను ప్రవక్త ఎవరు? అది 2 సామ్యుయల్ గ్రంథంలో మరి 12వ అధ్యాయంలో లిఖించబడుతుందండి. అక్కడ ఏమని ఉంటుందంటే నాతాను వెళ్ళి మరి రాజా అనేక విషయం చెప్తాను, ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష వేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి దేవుని దగ్గర నుండి వచ్చిన ప్రవక్తగా నిలబడి చెప్తా ఉంటాడు. ఏంటి తెలుసా అండి, ఏంటి రాజా అని ఏం చెప్పాలి, ఏంటి నాతాను గారు అని ఈయన అడుగుతూ ఉంటాడు. అక్కడ ఒక ఉపమానంతో మాట్లాడతాడండి. డైరెక్ట్గా దావీదు నువ్వు పాపం చేసావు అని చెప్పట్లేదండి. చెప్పొచ్చు కానీ ఎందుకో చెప్పట్లేదు. ఎందుకంటే దావీదుకి పాపం చేసిన పశ్చాత్తాపం అనేది ఎందుకో ఆ కొన్ని నెలలే అండి, సంవత్సరాలు కూడా కాదు. ఎందుకంటే అప్పటికి బిడ్డ కూడా పుట్టలేదు కదండి. కాబట్టి అక్కడ పశ్చాత్తాపము కలగట్లేదు. చంపాను అన్న ఆలోచన కూడా కలగట్లేదేమో. తన హృదయ స్థితి ఎలా ఉందనేది ఇక్కడ బైబిల్లో రాయబడలేదు. కానీ మరి దేవాది దేవుడు మాత్రం తనతో మాట్లాడడానికి నాతాను పంపించడం అనేది జరిగింది. అయ్యా చెప్పయ్యా ఏంటి అంటే, ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు, తనకి చాలా మరి గొర్రెలు ఉన్నాయి. అయినా సరే తన గొర్రెని కాదనుకొని తన గొర్రెలోకి వెళ్ళి మరి ఒక గొర్రెని కోసి మరి బిందుకి మరి ఇవ్వాల్సిన వ్యక్తి తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న మరి ఒక గొర్రె పిల్ల ఉన్న ఒక వ్యక్తిని, ఒక బీద వ్యక్తి దగ్గరికి వెళ్ళి మరి ఆ గొర్రెని తీసుకొని మరి
ఆ ఫంక్షన్లో కానీ లేకపోతే ఆ భోజనానికి కానీ సిద్ధపరచడం అనేది జరిగింది. ఇతను ఎలాంటి వాడు అంటే ఒక గొర్రె పిల్లనే కలిగిన వాడు, అతనికి 100 గొర్రెల పిల్లలున్నాయి, కానీ ఈ గొర్రె పిల్ల చక్కగా మరి తన దగ్గర పెరుగుతూ ఉంది. అలాంటి గొర్రె పిల్లని మరి తను కాపాడుకుంటూ కాచుకుంటూ తనకున్నంతలో తను తృప్తి పడుతూ బతుకుతుంటుండగా ఆ గొర్రె పిల్లని ధనవంతుడైన వాడు మరి 100 కలిగిన వాడు తీసుకొని వెళ్ళిపోయి సంహరించేసి వారి ఫంక్షన్లో ఆహారంగా అన్నట్టుగా, అంటే నేను అర్థమయ్యే రీతిగా చెప్తున్నానండి, వాక్యం తీసి చదవట్లేదు. సో ఆ రీతిగా మరి అది చేసిన ఆ వ్యక్తికి ఏమి తీర్పిస్తావు రాజా నువ్వు అని డైరెక్ట్గా నాతాను దావీదుని అడిగితే వెంటనే అలాంటి వాడిని నరికి చంపేసేయాల్సిందే, ఒకే దినమున తనకు కలిగిన సమస్తాన్ని నాశనం చేయాల్సిందే అని చెప్తా ఉంటాడు. వెంటనే నాతాను ప్రవక్త మరి ఆత్మచేత నింపబడిన వాడి ఒక మాట అంటే అది ఎవరో కాదు రాజా, నువ్వు చేసిన పాపము, నువ్వు కేవలం పాపం మాత్రమే కాదు ఉరియాను కూడా చంపేశావు కాబట్టి అని చెప్పేసి అక్కడ వెంటనే మరి నాతాను ప్రవక్త తన పాపాన్ని తన ఎదుట మరి పెట్టినప్పుడు అయ్యా అని అంటే నువ్వు నా పాపాన్ని ధిక్కరిస్తావా, నా తప్పుల్ని చూపిస్తావా అని సౌలులాగా మరి సమూయేలు ఎదుట మరి ఏదో మాట్లాడినట్టుగా చేయలేదు. కానీ దావీదు వెంటనే సాగిలపడి అయ్యా పొరపాటు అయిపోయింది అయ్యా, క్షమించయ్యా, నేనేం చేయగలను, అవును నా వల్ల పొరపాటు జరిగిందే అని చెప్పేసి క్షమాపణ కోరుకుంటా ఉంటాడు. అప్పుడు దేవాది దేవుడు మరి నాతాన్ ద్వారా మాట్లాడుతున్న కొన్ని మాటలు మనం ఇప్పుడు ధ్యానిద్దామండి. అంటే ఇవన్నీ కూడా మరి జరిగిన సంఘటనలే. అలాగే ఇంకొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. 2 సామ్యుయేలు గ్రంథం 12వ అధ్యాయం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివి ఏమి, హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా అగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. హమోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్యగా అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. చూడండి శాపం చూడ ఏ రూపంలో వస్తుందో. నీ ఇంటి వారికే అని చెప్తున్నాడు ఇక్కడ. నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము. ఎందుకంటే ఆ ఇంటికి నువ్వు తప్పు చేసావు, ఆ ఇంటికి నువ్వు పాపం చేసావు కాబట్టి, ఆ ఇంటి విషయంలో నువ్వు జోక్యం కల్పించుకొని పాపం చేసావు కాబట్టి, అతని భార్యను నువ్వు తెచ్చుకున్నావు కాబట్టి నీ ఇంట్లో గొడవలు జరుగుతాయి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. నా మాట ఆలకించము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముగానే నేను నీకు అపాయము పుట్టింతును. చూడండి, నీ ఇంటి వారి మూలంగానే నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగానే నేను నీ భార్యలను తీసి నీ చేరువన వారికి అప్పగించు. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యంగా చేసేటివి గాని ఇజ్రాయేలు అందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయించుదునని అనెను. నేను పాపము చేతినని వెంటనే దావీదు ఒప్పుకున్నాడు. చూడండి, దావీదుకి శిక్ష చూపిస్తున్నాడు దేవుడు, వినిపిస్తున్నాడు. ఇదిగో నువ్వు చేసిన తప్పును బట్టి ఆ స్త్రీని నువ్వు భార్యగా తెచ్చుకున్నావు. నువ్వు చేసిన తప్పు మాత్రమే కాదు, ఉరియాను చంపడం వల్ల ఆయన భార్యను భార్యగా తెచ్చుకున్నాను. నీ ఇంట్లోనే గొడవలు పుట్టిస్తాను, నీ ఇంటిని నాశనం చేస్తాను, నీ ఇంటి వారి వలనే నీకు నాశనము కలగజేస్తానని శపిస్తున్నాడండి. ఎవరండి? దేవాది దేవుడే శపిస్తున్నాడు. ఎవరిని? హృదయానుసారుడైన దావీదుని. చేసింది ఏంటి తెలుసా అండి? తప్పు. ఏ తప్పు తెలుసా అండి? ఒక స్త్రీని మరి ఒక స్త్రీతో చేసిన పాపం వల్ల తనకి కలుగుతుందండి ఇది. తర్వాత చూస్తే వెంటనే పాపం ఒప్పుకుంటున్నాడు. దావీదు ఏడుస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును హరించిన. వెంటనే దేవాది దేవుడైతే నీ పాపమునైతే హరించి వేశాడు, కానీ ఈ శిక్షలైతే నీకు తప్పదని మరలా మాట్లాడుతున్నాడు. అయితే ఆ కార్యములు జరిగిన తర్వాత యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులను నీకు గొప్ప హేతువు కలుగజేతునని కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాతానంటాడంట, ఇప్పుడు ఈ పాపం వల్ల పుడుతున్న ఆ బిడ్డ ఖచ్చితంగా చనిపోతాడు, కానీ నీకు మాత్రము ఏదో ఒక రకంగా శిక్ష తప్పదని మాట్లాడిపోతున్నాడండి నాతాను ప్రవక్త. అంటే సరే, కొన్నిసార్లు కొంచెం క్షమాపణే, కానీ సంపూర్ణ క్షమాపణ కాదు. చేసిన తప్పుకు శిక్ష భరించాల్సిందే అన్నట్టుగా దావీదుని మరి దేవాది దేవుడు ఇక్కడ హెచ్చరించేశాడు. అయిపోయిందండి. అయితే నిజం చెప్పాలంటే ఇక్కడ ఒకటి ఆలోచన చేద్దామా కాసేపు? నిజం చెప్పాలంటే దావీదు పాపం చేశాడు, ఒక స్త్రీతో పాపం చేశాడండి. పాపం చేసి వెంటనే పాపాన్ని సరి చేసుకున్నాడు. ఏ రకంగా తెలుసా అండి? నువ్వు నాకు సంబంధం లేదు, నువ్వు నాకు అవసరం లేదని చెప్పేసి వదిలేయలేదు. ఒక రాజు కావాలంటే ఏమన్నా చేయొచ్చు, కానీ తను అలా వదిలేయకుండా తన భార్యగా మాత్రం తెచ్చుకున్నాడండి. యథార్థంగా తెచ్చుకున్నాడు. సరే, తప్పు జరిగింది అని ఆ స్త్రీ విషయంలో సరి చేసుకున్నాడు, కానీ
ఎవరి విషయంలో సరి చేసుకోలేకపోయాడు తెలుసా అండి. చెయ్యలేని పాపం ఇంకొకటి చేశాడు. ఇక్కడ నిజంగా దావీదుకి వచ్చిన శిక్షకి కారణం, మెయిన్ శిక్షకి కారణం ఏంటి అంటే, అక్కడ వ్యభిచారం అని నేను అనుకోవట్లేదు, కానీ అంటే వ్యభిచారం పాపం అని కాదని దీన్ని మనం ఇంకా ధ్యానిస్తాం. ఏంటంటే అక్కడ ఒక మనిషిని చంపేశాడు, ఒక పురుషుణ్ణి చంపేశాడు. అంటే ఒక మనిషిని చంపడం కంటే మహాపాపం ఇంకొకటి లేదు. ఎందుకంటే మోసెస్ ధర్మశాస్త్రాన్ని 100% పాటించిన ఈ దావీదుకి తెలుసు, ప్రాణాన్ని తీయకూడదు, ప్రాణాన్ని ఎవరిని చంపకూడదు. అవును, బైబుల్లో మరి పాత నిబంధన ప్రకారంగా దావీదు ధ్యానించిన ఆ మాటల ప్రకారంగా మనకి తెలుసు కదండి ఏంటి అంటే, ఏ పాపానికైనా శిక్ష ఉంటుంది, ఏ పాపానికైనా పరిహారము చేయొచ్చు, కానీ ఒక మనిషిని మాత్రం పొరపాటున కూడా చంపకూడదు. ధర్మశాస్త్రం అంతట్లో ఈ పలానా పాపం చేస్తే పలానా శిక్ష, పలానా అర్పణ, పలానాగా చేయండి అని చెప్పేసి అన్నిటికీ సొల్యూషన్ ఇచ్చారు. కానీ ఇది దేవాది దేవుడు మోసెస్కి ఇచ్చినదండి. కానీ ఆ నిబంధనలో, ఆ కమాండ్మెంట్స్లో ఒక మాట ఉంటుంది అంటే, ఒక వ్యక్తిని చంపితే మాత్రం ఆ మనిషికి మరణమే అని. ఎందుకు తెలుసా అండి? ఎందుకంటే మనిషి ప్రాణము దేవుడిచ్చింది కాబట్టి, మనిషిని దేవుడు తన పోలికలో చేసి ఉన్నాడు కాబట్టి, ఏ మనిషినైనా సరే దేవుడు తన పోలికలో చేశాడు కాబట్టి మనిషిని చంపడానికి వీల్లేదు. అంతకంటే భయంకరమైన పాపం ఉండదు కాబట్టి ఆ పాపానికి శిక్ష, ఇంకే శిక్ష లేదు, ఏ పరిహారము లేదు. కానీ ఏంటి అంటే, ఏ మనిషి అయితే చంపాడో ఆ మనిషిని చంపాల్సిందే అని ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇక్కడ నిజం చెప్పాలంటే బెత్షెబాతో చేసిన పాపాన్ని మనం వర్ణించేస్తాం అందుకే అండి, కానీ నిజం చెప్పాలి, నిజమండి, అది కూడా పాపమే. దాన్ని తక్కువ అని ఎక్కువ అని లేదు. కొత్త నిబంధన ప్రకారంగా పెద్ద పాపం చిన్న పాపం లేదు, ప్రతిదీ పాపమే. అందుకేనేమో దేవాదేవుడు యేసు ప్రభు వారు పాపాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏంటి తెలుసా అండి, ఒక స్త్రీని నువ్వు పాపపు చూపుతో చూసినా, అంటే చెడు దృష్టితో చూసినా అది వ్యభిచారంతో సమానం. అంత మాత్రమే కాదు, నీ సహోదరుని నువ్వు కోపపు దృష్టితో చూసినా అది హత్యతో సమానం అని చెప్పేసి ఎందుకు చెప్పాడు తెలుసా అండి? కొత్త నిబంధనలో మరి ఆ మాటలు పలికిన యేసు ప్రభు ఎందుకు పలికాడని ఆలోచన చేస్తే, ఇక్కడ దావీదు లాంటి గొప్పవాడే, ఉన్నతుడే, శ్రేష్టమైన వాడే, ఏ పాపము లేని వాడే, అందరిని క్షమించగలిగిన వాడే, ఎన్ని పరీక్షలు పాస్ అయిన వాడే, ఎన్ని సంవత్సరాలు ఎలాంటి మలినము లేకుండా, పాపం లేకుండా బ్రతికిన వాడే, తను ఒక సామాన్య మనిషి అని చెప్పేసి ఒక స్త్రీని చూసిన వెంటనే మోహములోకి పడిపోయాడు. కాబట్టి అందుకే దేవాది దేవుడు మన ఆ ధర్మశాస్త్రానికి సంబంధించిన ఇంకా కఠినంగా పాపాన్ని వర్ణించాడు. ఎందుకంటే జస్ట్ చూస్తేనే పాపం చూస్తే పాపం కాదన్నట్టుగా చేస్తేనే పాపం అనుకున్నాము, కానీ ఇప్పుడు చూస్తే కూడా పాపమే అని చెప్పేసి దేవుడు వర్ణించాడు. ఎందుకంటే మేబీ దావీదు కూడా పడిపోయాడు కాబట్టి ఎంత బాధపడ్డాడో దావీదుని బట్టి దేవాది దేవుడు. కానీ అక్కడ సొల్యూషన్ అయితే ఏంటంటే, మరి నిజం చెప్పాలంటే దానికి అంటే అలా చేస్తే అంటే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి సొల్యూషన్ దొరికిందేమో, కానీ అక్కడ ఉరియాని చంపడానికి మాత్రం ఇంకా సొల్యూషన్ లేదండి. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఉన్నారు. అందుకే నాతాన్ ప్రవక్తను వెంటనే పంపించేశాడు. ఇప్పుడు నీకు ఏంటి తెలుసా శిక్ష? యూ హ్యావ్ టు డై. నీవే కాదు, నీ కుటుంబం అంతా చచ్చిపోవాల్సిందని అక్కడ మాట్లాడేశాడండి ఆల్రెడీ. కానీ నువ్వు పాపాన్ని క్షమించమని, అంటే చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నావు కాబట్టి, హృదయంలోకి వెళ్ళి నువ్వు పశ్చాత్తాపడుతున్నావు కాబట్టి, అది దేవుడు చూస్తున్నాడు కాబట్టి నీ పాప పరిహారం అనేది జరుగుతుంది. కానీ అయినా సరే ఈ కుటుంబంలో అస్తవ్యస్తం అవుతుందని చెప్పి శిక్ష మాత్రం తప్పలేదండి. కేవలం దావీదుతో దేవుడు చేసుకున్న నిబంధన బట్టి, దావీదు జీవిత విధానాన్ని బట్టి మరి ఏ మనిషి కూడా తప్పులు చేయకుండా ఉండలేడు. కాబట్టి అంటే అప్పటికి కృప స్టార్ట్ అయిపోయిందండి. అంటే పాత నిబంధనలో అంతా కృప ఉంది, కానీ నిజమైన కృపని దావీదు 100% మరి నిజంగా ఇక్కడ అనుభవించడం అనేది జరిగింది. దేవుడి నుండండి. నిజం చెప్పాలంటే వెంటనే చంపేసేయాలి కదండి, మరి ధర్మశాస్త్రాన్ని 100% పాటించాలంటే. కానీ దేవుడు కరుణించాడు, కనికరం చూపించాడు, ఇచ్చిన నిబంధనను నిలబెట్టుకున్నాడు. మరి అంత మాత్రమే కాదు, ఆ తర్వాత ఒక మాట ఏంటంటే, పాపము వలన పుట్టిన సంతానము. ఎందుకంటే ఇంకా నువ్వు నీ భార్యనే కావచ్చు, తన భర్త చనిపోయాడు కాబట్టి ఒక విధవరాలని నువ్వు భార్యగా చేసుకోవడం తప్పులేదు. కానీ తన భర్తగా ఉన్నప్పుడు జాగ్రత్తగా తను భర్త ఉన్నప్పుడు చేసిన పాపం వలంటే అది వ్యభిచారంలో కన్న బిడ్డ కాబట్టి, ఆ బిడ్డని నేను ఇంకా బిడ్డని తీసుకుంటానని చెప్పేసి ఈ బిడ్డని దేవుడు తీసుకోవడం అనేది జరిగింది. నిజంగానే ఆ తర్వాత 9 నెలలు అయిన తర్వాత ఆ బిడ్డని కనడం, ఆ బిడ్డ చూస్తే బైబిల్లో చూస్తే 12వ అధ్యాయం 20 వచనాల్లో చూసినప్పుడు ఏముంటుంది తెలుసా అండి, 7వ బాబు పుట్టి 7వ దినమున మరణించడం అనేది జరిగిందంట. అయితే ఎప్పుడైతే ఆ బాబు పుట్టాడో మరి బలహీనంగానో మరి మరణ పరిస్థితిలో పుట్టి ఉంటుండగా వెంటనే దావీదు మహారాజు మరి సాగిలపడి మరి అక్కడ ఏముంటుంది తెలుసా అండి, సాగిలపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్టుగా ఉంటుందండి. మరి బిడ్డ
ప్రాణము కోసము మరి ఆయన ప్రయాసపడతాడంట. చూడండి 16వ వచనాన్ని చూద్దాం. యెహోవా ఉరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల మీద ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమలాడగా ఇంటిలో ఉన్న వారందరూ కూడా లేచి అతన్ని చూసి అతని విషయంలో బాధపడతా ఉంటారంట. అయ్యో ఈయన బిడ్డ కోసం ఎంత బాధపడుతున్నాను, వెళ్ళి దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడతా ఉంటారు. కానీ అతను మాత్రం ఏంటంటే సాగిలపడి రాత్రంతయు కూడా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడంట. ఏమని తెలుసా, నా బిడ్డను బ్రతికించు. చూడండి, నా బిడ్డ అని ఒప్పుకుంటున్నాడు, పాపం చేశాడు సరే, కానీ నా బిడ్డ అని ఒప్పుకుంటున్నాడు, తన భార్యగా తెచ్చుకున్నాడు. అందుని బట్టి కూడా దేవునికి స్తోత్రం, కనీసం సరి చేసుకోవడానికి ప్రయాసపడుతున్నాడు. అయితే దేవుడు మాత్రం ఆ బిడ్డను ఉంచలేదు, చంపేయాలని చూస్తున్నాడు. కాబట్టి అయితే మరి ప్రార్థన అయితే చేస్తున్నాడు, దేవుడు నా ప్రార్థన వినకపోతాడా అని చెప్పేసి. కానీ 7వ దినమున మరి ఆ బిడ్డని దేవుడు తీసుకోవడం అంటే చంపేయడం అనేది జరిగిందంట. అయితే ఆ తర్వాత తన ఉపవాసాన్ని విరమించుకొని మరి తర్వాత ఏంటి, ఇప్పుడు ఆయన బతుకున్నప్పుడేమో బాగా ఏడ్చావు, చనిపోయినాక ఇంకా ఎంత ఏడుస్తాడో అని మేము చూస్తున్నామని అక్కడ పని వాళ్ళంతా అనుకుంటుండగా ఏం చేయగలను, దేవుడేమన్నా తన మనసు మార్చుకొని నా బిడ్డను బ్రతికిస్తాడేమో అని దేవుని సన్నిధిలో ఏడ్చాడు. ఇంకా తీసుకున్నాడు కదా, ఇంకా నేనేం చేయలేను కదా అని చెప్పేసి ఉపవాసాన్ని వదిలిపెట్టానని తన పనులు తను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడండి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే జాగ్రత్తగా అండి, ఇక్కడ దేవుడు నాతో ఒక ఆలోచన ఇస్తున్నాడు. ఏంటంటే 7వ దినమున ఎందుకు దేవుడు తీసుకోవాలి, మొదటి దినమే తీసుకోవచ్చు కదా, తర్వాత ఇంకొక 10 రోజులు 15 రోజులు ఉన్న తర్వాత తీసుకోవచ్చు కదా, 7వ దినం వరకే ఎందుకు బ్రతికించాడు అని నేను ఆలోచన చేశాను. ప్రభువా ఎందుకు వై 7th డే అని రాయబడింది అని అంటే నాకు ఒకటి అర్థమైందంటే 8వ దినముకి అంటే నిబంధన ప్రకారంగా అంటే కమాండ్మెంట్ ప్రకారంగా మరి సున్నతి చేయాలండి. అంటే అప్పటికి సున్నతి వాళ్ళు చేస్తున్నారో లేదో మరి అనేది నాకు తెలియదు. కానీ అంటే 8వ దినం వచ్చేసరికి మరి ఎవరైనా సరే అంటే ఇజ్రాయలైట్స్ సున్నతి చేయాలి. కాబట్టి మగ సంతానానికి సున్నతి చేయాలండి. సున్నతి చేస్తే ప్రతిష్ఠించబడిన బిడ్డ అయిపోతాడు. కాబట్టి మరి ప్రతిష్ఠించబడింది దేవుడు చూసుకోవాలి కదండి, కాపాడాలి. కాబట్టి 8వ దినమున మరి ఇక్కడ మరి ఆ సున్నతి జరుగుతుంది అనుకున్నాను. అంటే నేను అనుకున్నాను, నాకు తెలియదు, ఇది వాక్యం లేదు. కాకపోతే ఏంటంటే అందుకే 7వ దినమున ముందుగానే దేవుడు తీసుకోవడం అనేది జరిగిందని అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే పాపపు సంతానం కాబట్టి దేవుడు తప్పుకోడండి. అలా అని చెప్పేసి పాపపు సంతానాన్ని దేవుడు ఇప్పుడు విడిచిపెడతాడా? ఎంతోమంది పాపపు సంతానం ఉన్నారు కదా అని మరి IVF అంట, మరి అది పాపం సంతానం అనట్లేదు. కానీ అంటే లైక్ ఇప్పుడున్న డాక్టర్స్ జ్ఞానాన్ని బట్టి మరి గర్భఫలాన్ని మరి అన్ని రకాలుగా ప్రాసెస్లో ఏదో ఒక రకంగా కంటా ఉంటున్నారు. వ్యభిచారంలో కన్న బిడ్డలు ఉంటారు. సో వీళ్ళందరి పరిస్థితి అండి, వీళ్ళందరూ శాపగ్రస్తులా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. నిజంగా చెప్తున్నాను, ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏంటి అంటే నిజమే, కొన్నిసార్లు పాప సంతానం ఉంటుంది. మరి శాపాల గుండా వెళ్తున్న కుటుంబాలకు వెళ్ళి వచ్చిన బిడ్డలు శాపగ్రస్తులై ఉంటారు, శాపగ్రస్తంలో పుడతారు. ఆ మాటకు వస్తే ప్రతి బిడ్డ పాపంలోనే పుడుతుందని దేవుని వాక్యం చెప్తుంది. ఈ పుట్టుకతోనే మనం పాపలమని, ఆదాం చేసిన పాపాన్ని బట్టి మరి కొన్ని శాపాలని బట్టి మనం జీవిస్తూనే ఉంటాము. కానీ ఏ రోజైతే దేవుణ్ణి మనం నమ్ముకుంటామో, యేసయ్యని మనము రక్షకుడిగా అంగీకరిస్తామో, ఆ రోజే మనం నిత్యం కడగబడి పాప జీవితం నుండి విడుదల పొందుకొని పుట్టక పాపమే కావచ్చు, తెలిసి తెలియకుండా చేసిన పాపాలే కావచ్చు, మరి మన తరతరాల నుండి వస్తున్న శాప పాపాలే కావచ్చు, అన్నీ కొట్టుకుపోతాయని మరి దేవుడు వాక్యం చెప్తుంది. అంటే కన్ని కడగబడతాయి. వీ విల్ బి న్యూ అండ్ వన్ విత్ జీసస్ అని వాక్యం చెప్తుందండి. అలాగే నేనేమన్నా నమ్ముతున్నానంటే నిజమే అండి, పాపంలో పుట్టిన, ప్రాసెస్లో పుట్టిన, ఏ రకంగా పుట్టిన, ట్రీట్మెంట్ వల్ల పుట్టిన, నేనేం నమ్ముతానంటే గర్భఫలం యెహోవా బహుమానం అండి. అంటే నేను నమ్ముతున్నానండి, ఏ బిడ్డ అయినా సంతానమే, ఏ బిడ్డ అయినా దేవుని బిడ్డనే అని నమ్ముతున్నాను. సరే, పాపంలో పుట్టినంత మాత్రం ఆ బిడ్డ తప్పు లేదు కాబట్టి దేవుడు ఖచ్చితంగా ప్రతి బిడ్డను ప్రేమిస్తాడు, ప్రతి బిడ్డ కోసం వెల చెల్లించాడు. నువ్వు ఒకవేళ అలాంటి సంతానం అయితే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆ పాత నిబంధనలో ఇది వర్తించదు కాబట్టి అది దావీదుకి దేవుడికి అవమానం కాబట్టి ఆ సమయంలో దేవుడు తీసుకున్నాడు. కానీ ఇప్పుడు నువ్వు ఎలాంటి సంతానమైనా, నీకు ఎలాంటి సంతానం ఒకవేళ నీకు ఉన్నారని నువ్వు బాధపడుతున్నా, ఆ శాపం అయ్యో నా మీదకి, నా పిల్లల మీదకేమో నా మరలా వస్తాను, నువ్వు బాధపడినా సరే దయచేసి మీ దేవుని పేరిట వేడుకుంటున్నాను, ఆ కృంగబాటు నుండి బయటకు రండి. జరిగిందేదో జరిగిపోయింది. దేవుని యేసుప్రభుని నమ్ముకోండి, యేసుప్రభు వైపు తిరగండి, ఆయన రక్తం చేత కడగబడండి. ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన రక్తాన్ని కార్చాడు. మన శాపాలు, మన పాపాలు, మన పుట్టుకకు సంబంధించిన అన్నీ కూడా తొలగించడానికే ఆయన వెల చెల్లించేశాడనే సత్యం. అప్పుడు వెల చెల్లించలేదు కాబట్టి మరి అక్కడ దావీదు కుమారుని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నిజమండి, ఆ కుమారుని 7వ దినమును తీసుకున్న దేవాది దేవుడు మరి నిజమే. అంటే ఈ సంతానం అని నేను పోల్చను, కానీ
ఖచ్చితంగా దేవాది దేవుడు వెల చెల్లించి ఉన్నాడు, ప్రతి ఒక్కరికి వెల చెల్లించాడు ఈ నూతన నిబంధన ప్రకారంగా. కాబట్టి మనము చింతించడానికి లేదు. అలా అని చెప్పేసి పాపం చేసి బిడ్డల్ని కనొద్దండి, దయచేసి అలాంటి ప్రాసెస్కి వెళ్ళొద్దని నేను చెప్పను, తప్పదు కాబట్టి వెళ్తున్నారేమో. కానీ నిలబడగలనంత నిలబడండి. దేవుడు నమ్మకమైన దేవుడు, ఇస్తాడని ఎదురు చూడండి, విశ్వసించండి. ఆ తర్వాత దేవుని చిత్తం ఏ రకంగా జరిగితే అలా జరుగుతుందని విశ్వసించండి. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ ముగింపులో మళ్ళొక మాట చెప్తున్నాను. సో ఆ రీతిగా ఆ బిడ్డనైతే మరి అటు బెత్షెబా అలాగే దావీదు కోల్పోతారు. ఆ తర్వాత మరి దావీదు మరి అధికారపూర్వకంగా మరి ఆ బెత్షెబాని వివాహం చేసుకొని తన భార్యగా చేసుకుంటాడండి. న్యాయం చేశాడండి. కానీ ఆ బెత్షెబాకి న్యాయం జరిగిందా లేదా అనేది నేను బెత్షెబా అనే అంశాన్ని మీరు మళ్ళీ ధ్యానిస్తే మీకు తెలుస్తుంది. అది వాక్యం ఆల్రెడీ ఇచ్చి ఉన్నాను, కొన్ని సంవత్సరాల కింద మీరు వినొచ్చు. అయితే ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే మరి దేవాది దేవుడైతే వాగ్దానం చేశాడు కదండి. నేను అనుకుంటాను ఇక్కడ దావీదును బట్టి బెత్షెబాకి సంతానం ఇచ్చి ఉన్నాడా, లేకపోతే దేవుడు దావీదుతో చేసిన వాగ్దానాన్ని బట్టి మరి కుమారుని ఇచ్చాడో తెలియదు. కానీ బెత్షెబాకి అన్యాయం జరిగిందని ఇది ఒక్కటి నేను చెప్పాలనుకుంటున్నాను క్లుప్తంగా. ఏంటంటే బెత్షెబాకి తన భర్తను కోల్పోయింది, బిడ్డను కోల్పోయింది. మరి దావీదు రాజు చేసిన తప్పుకి తన శిక్ష అనుభవించాల్సి వచ్చింది. తన ఇష్టపడుతున్న భర్తను కోల్పోయింది కదండి, కన్న బిడ్డని పొడగొట్టుకుంది. సో ఇక్కడ ఈమెకి అన్యాయం జరుగుతుందండి. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా, పుట్టబోయే బిడ్డనే మరి దేవుడు మరి నిబంధన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవుడు అద్భుతంగా అన్యాయం జరిగిన ఈ బెత్షెబా కుమారుడైన సొలొమోన్ అవునండి వెంటనే నెక్స్ట్ మరలా తను గర్భము ధరించి మరి చక్కని కుమారుని కంటదంట. ఆ కుమారుడి పేరు ఏంటి తెలుసా అండి, సొలొమోన్. దేవునికి మహిమ కలుగును గాక. బెత్షెబా సంతానమే పాపము. అందరూ అంటారు బెత్షెబా అంటేనే వెంటనే పాపం 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 అంటారు. నిజం చెప్పాలంటే బెత్షెబా ఎవరికి తల్లి తెలుసా అండి, సొలొమోన్ మందిరాన్ని కట్టాడండి. సొలొమోన్ మందిరం అని పిలుస్తాము. శ్రేష్టమైన కుమారుణ్ణి కనింది. శ్రేష్టంగా అంటే ఇది పవిత్రమైన బంధం అండి, భార్యాభర్తల బంధం. ఒక విధవరాలు భర్తని మళ్ళీ పెళ్లి చేసుకుంటే అది పవిత్రం అయిపోతున్న వివాహము. కాబట్టి మరి అక్కడ జరిగింది దేవుడిచ్చిన సంతానం వాగ్దాన పుత్రుడు మరి బెత్షెబాకే ఇచ్చి ఉన్నాడండి. అందరిని బట్టి నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరిని, ఏ స్త్రీని, ఏ పురుషుని, ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టాడు. శిక్షించాల్సిన పరిస్థితులు శిక్షిస్తాడు, న్యాయం చేయాల్సిన పరిస్థితుల్లో న్యాయం చేసి తీరుతాడు. ఒకవేళ నీకు అలాంటి అన్యాయం జరిగిందేమో, దేవుడు బెత్షెబాకి న్యాయం చేసిన దేవుడు నీకు కూడా న్యాయం చేస్తాడు. ఇదిగో దావీదుని క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడని ఈరోజు జ్ఞాపకం చేస్తున్న తర్వాత అదే నాతాను ప్రవక్త వచ్చి చూడండి, ఏ నాతాను ప్రవక్త అయితే శపించిపోయాడో అంటే దేవుణ్ణి బట్టి దేవుని చెప్పినట్టుగా చేశాడో అదే నాతాను ఈ కుమారుడు పుట్టిన మరుక్షణమే సొలొమోన్ పుట్టిన అంటే ఈ కుమారుడు పుట్టిన మరుక్షణమే వచ్చి సొలొమోన్ అన్న నామకరణం అలాగే ఎదిథ్య అంటండి. జెదిథ్య అని ఇంగ్లీష్లో, అలాగే తెలుగులో ఎదిథ్య అంటే బిలౌడ్ ఆఫ్ ద లార్డ్ అంట, నా ప్రియ కుమారుడు అని చెప్పేసి ప్రియమైన వాడని పేరు పెట్టేసి మరి నాతాను వచ్చి పేరు పెట్టిపోతాడంట. యెహోవాకి ప్రియుడంట. ఆల్రెడీ ఇక్కడ దావీదు హృదయానుసారుడు, ఇక్కడ చూస్తే మళ్ళా యెహోవాకే ప్రియుడంట. ఎవరి కడుపులో పుట్టాడండి, దావీదు కడుపులోనే. నీ కడుపులోకి వెళ్ళి నీ శరీరంలోకి వెళ్ళి వస్తున్న కుమారుడితో నేను నిబంధన చేసుకుంటాను, అతని పైన ఉన్న కృపను నేను ఎప్పటికీ తొలగించనన్నాడు. నిజమే, ఇది సత్యమే. స్త్రీలారా జాగ్రత్తగా వినండి, పురుషులారా మీరు కూడా వినండి. అక్కడ అన్యాయము జరిగిన ఒక స్త్రీని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. దావీదుకి అబిగేల్ లాంటి శ్రేష్టమైన భార్య ఉంది, మరి మికాల్ ఉంది, ఇంకా ఎంతోమంది భార్యలు ఉన్నారు. కానీ దేవుడు నిజంగా తప్పు చేసినా కూడా దేవుడు క్షమించే దేవుడని, రెస్టోరేషన్ దేవుడని, నమ్మకమైన దేవుడని, ఏదో పొరపాటు దావీదు వల్ల జరిగింది, అది కారణం ఏదైనానో అని చెప్పేసి బెత్షెబా నుండి పుట్టిన సొలొమోన్ని మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు తెలుసా అండి, రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిగో ఇష్టుడంట, ప్రియుడంట అని పిలుచుకుంటున్నాడండి. నిజంగా ఈరోజు మరి కేవలం పాపం మాత్రమే కాదు, రికన్సిలియేషన్ కూడా దేవుడు చేసి ఉన్నాడు. మనం ఎంత పాపం చేసినా క్షమించే దేవుడు మనకున్నాడు. కాబట్టి అందుకే కీర్తన 32, కీర్తన 51 మరి ఈ పాపం నుండి వచ్చింది, క్షమించి దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, అలాగే తర్వాత మళ్ళీ కొనసాగింపజేయడానికి కృపను చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. ఈరోజు ప్రభ చక్కటి అంశాన్ని మేము ధ్యానించున్నామయ్యా. దావీదు ఏ రీతిగా పాపం చేసి ఉన్నాడో, ఏ రీతిగా పాప క్షమాపణ పొందుకున్నాడు, అలాగే ప్రభా దావీదును బట్టి బెత్షెబాకి అన్యాయం జరిగితే తండ్రి దావీదుతో పాటుగా ప్రభా బెత్షెబాను కూడా దీవించి గణపరిచిన దేవాది దేవుడికి మహిమ కలుగును గాక అని మేము నేర్చుకుంటున్నాం తండ్రి. అవునయ్యా, మా జీవితంలో కూడా మేము ఎక్కడైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తాయ్యా, ఆ తప్పును సరిచేసింది ఆయన మా జీవితాల ద్వారా కూడా నువ్వు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.